అందరికీ నమస్కారం. పిరమిడ్ మాస్టర్ అందరికీ నమస్కారం. ఉగాది సంబరాల్లో అందరికీ నమస్కారం. పిరమిడ్ మాస్టర్ అందరికీ నమస్కారం. ఉగాది సంబరాల్లో 6వ రోజు. మూడు గంటల సేపు సంగీత ధ్యానం అయిపోయిన తర్వాత చక్కటి వయలిన్లో, చక్కటి సితార్లో, మ్యాండలిన్లో, మృదంగంలో, తబలాలో 3 గంటల సేపు ధ్యానం చేశాం. ఎంతో అద్భుతం. మూడు గంటల సేపు ధ్యానం అంటే సామాన్యమా? కానే కాదు. ఈ వశిష్ఠ గౌతమిలో యజ్ఞంలో, ధ్యాన జ్ఞాన యజ్ఞంలో ఈ గోదావరి నది తీరాన మనం ఎందుకు వచ్చాం? ధ్యానం కోసం వచ్చాం. సామూహిక ధ్యానం చేశాం. మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ అత్యద్భుతమైన మూవ్మెంట్. ప్రపంచాన్నంతా శాకాహారం చేసే మూవ్మెంట్. అదే మన ధ్యేయం. మానవుడి కష్టానికి కారణం ఈ మాంసం తినడమే. కోడిని చంపడమే, మేకని చంపడమే, చేపని నరకడమే. రామచంద్ర, ఏ కోడి నరకబడకూడదు, ఏ మేక నరకబడకూడదు, ఏ చేప నరకబడకూడదు, నీటిలోంచి తీసేయబడకూడదు. ఆ చేపలు నీటిలోంచి తీస్తుంటే ఇలా గిదగిద కొట్టుకుంటుంటాయి. మన ఉద్దేశం శాకాహార ప్రపంచం. మొత్తం ప్రపంచం అంతా శాకాహారం కావాలి. అయి తీరుతుంది ఇంకొక 10 సంవత్సరాల్లో. ఈ విధంగా మనం పనిచేస్తే మనం ఎందుకు కాదు? ప్రపంచ శాంతి వచ్చేది శాకాహారం వల్లనే. ఇంకో దానివల్ల రాదు. శాకాహారం తింటేనే, మాంసం తినకుండా ఉంటేనే సత్యం తెలిసేది. ధ్యానము, శాకాహారం రెండే రెండు. ధ్యానం ద్వారా శాకాహారం, ధ్యానానికి ముందు శాకాహారం. శాకాహారం అంటే అహింస. ఎంత హింస ఉందో ప్రపంచంలో. మారణహోమం ఉంది. అదంతా సమస్య పోవాలి. అప్పుడే శాంతి వస్తుంది, ప్రపంచ శాంతి. ప్రపంచ శాంతిని కోరుకుందాం మనం. మన శాంతంతో పాటు ప్రపంచ శాంతం. దానికి మనం శాకాహారులుగా ఉంటూ అందరూ శాకాహారులుగా ఉండాలి. శాకాహారం జిందాబాద్. శాకాహారం జిందాబాద్. నమస్కారం. గట్టిగా చప్పట్లు కొడదాం. శాకాహార జగత్కి గట్టిగా చప్పట్లు కొడదాం. అహింసా జగత్కి గట్టిగా చప్పట్లతో. పత్తిగారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఇంతటి మహా సామ్రాజ్యాన్ని సృష్టించిన సృష్టికర్త రమేష్ గారు అది వేదికపైకి అతిథులను ఆహ్వానించుకుందాం. రమేష్, ఒక్క నిమిషం.
మరో 2 వీడియోలు ఉన్నాయి తప్పకుండా చూడాల్సినవి. దయచేసి కాస్త ఓపిక బట్టి చూడండి. దేవుళ్ళందరూ శాశ్వతం. ఎప్పటి కళ్ళు 2 మూసేసుకుంటే కనపడేది కనపడకుండా ఉంటుంది. ఎప్పుడైతే కనపడేది కనపడకుండా ఉంటే కనపడంది కనపడుతూ ఉంటుంది మనకి. కనపడే దాన్ని పక్కన పెట్టి కనపడని దాన్ని ముందుకు తెచ్చుకోవడమే ధ్యానము. Meditation, the most important thing for each and every person every day, my dear friends. కేవలం కనపడేదాన్ని నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్టే. ఎప్పటికప్పుడు కనపడేదాన్ని పక్కన పెట్టేసి కళ్ళు 2 మూసుకుని కూర్చోవాలి. ఇవాళ 3 గంటలు కూర్చున్నాం. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. 5 గంటలు కూర్చోవాలి, 10 గంటలు కూర్చోవాలి, 24 గంటలు కూర్చోవాలి. కళ్ళు 2 మూసేసుకోవాలి. వీ హ్యావ్ టు క్లోజ్ ద ఐస్. వై ఆర్ వి సీయింగ్? వాట్ ఫర్? క్యో హమ్ దేఖ్ రహే హై? ఊరికే కళ్ళు 2 తెరిచి చూస్తూ ఉంటే కళ్ళు చిట్లిపోతాయి, కళ్ళు నాశనం అవుతాయి, ఈ శరీరం నాశనం అవుతుంది. ఎందుకంటే కళ్ళలోంచి 80% మన శక్తి బయటికి పోతూ ఉంటుంది. ఎందుకు బయటికి పోవట? అపారమైన శక్తి ఈ కళ్ళలోంచి బయటికి పోతుంటుంది. అది పోనీయకూడదు. అవసరమైనప్పుడే కళ్ళు విప్పాలి, అవసరం లేకపోతే కళ్ళు విప్పకూడదు. నోరు మూసుకుని కూర్చుంటే మౌనము, కళ్ళు మూసుకుని కూర్చుంటే ధ్యానము. మౌనం ఎంత గొప్పదో ఒక రమణ మహర్షి చెప్పారు, ఒక మెహర్ బాబా చెప్పారు. ధ్యానం ఎంత గొప్పదో ఒక బుద్ధుడు చెప్పాడు, ఒక పతంజలి చెప్పాడు. మనమంతా కూడా ధ్యానానికి బానిసలం, ధ్యానానికి అంకితం. మనం గంటలు 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 కళ్ళు 2 మూసుకుంటాం. అవసరమైతే కళ్ళు ఇప్పి చూస్తాం, మళ్ళీ కళ్ళు మూసేసుకుంటాం. ఎన్నో ఇప్పి ఇప్పి నరకాన్ని అనుభవించాం. ఈ జన్మలో కళ్ళు మూసుకుని మూసుకుని స్వర్గాన్ని అనుభవిద్దాం. ఊరికే కళ్ళు తెచ్చుకొని ఉంటే ఈ శరీరం నాశనం అవుతుంది. గుర్తుంచుకోండి, సంవత్సరాలు నీ యుగాలైనా ఉంటుంది ఈ శరీరం. ఈ శరీరం మామూలు శరీరం కాదండోయ్. ఈ శరీరం భగవత్ ప్రసాదం. ఈ శరీరం మానవ నిర్మితం కాదు, ఇది భగవత్ నిర్మితం. ఇందులో ఎంత శక్తి ఉందో చెప్పన్నది కాదు. కానీ ధ్యానం లేక ఈ శక్తిని మనం ఉపయోగించుకోలేకుండా ఉన్నాం. వీఆర్ నాట్ ఏబుల్ టు యూజ్ దిస్ ఫిజికల్ బాడీ బికాజ్ వీ డోంట్ హ్యావ్ మెడిటేషన్, వీ డోంట్ హ్యావ్ స్పిరిచువాలిటీ. If you have spirituality, if you have meditation, this body will last forever and forever and forever. This is God's creation. శరీరాన్ని బాగా ఉంచుకోవాలంటే ఎప్పుడు కళ్ళు 2 మూసుకోవాలి. గుర్తు, మీరు ఎంత 2 మూసుకుంటే మీ శరీరం అంత బంగారం అవుతుంది, వజ్రం అవుతుంది, లేదా బొగ్గుగా మారిపోతుంది. The dynamics and the longevity of the physical body depends upon your meditation. మీ శరీరాన్ని మీరు కాపాడుకోవాలంటే కళ్ళు 2 మూసుకుని కూర్చోవడం నేర్చుకోండి. మీ శరీరం వజ్రంగా తయారవుతుంది.
శరీరం ఒక అద్భుతము. ఈ అద్భుతాన్ని అద్భుతంగా చూపించేదే ధ్యానం అనే అద్భుతము. ఈ ధ్యాన మహాచక్రం ధ్యానానికి అంకితము. మన జీవితము ధ్యానానికి అంకితము. నోరు విప్పితే ధ్యానం గురించే చెప్తాము, ఇంకో దాని గురించి మాట్లాడము. बेकार बातें बिल्कुल नहीं करेंगे हम, जो न घर के होते हैं न घाट के होते हैं. నోరు విప్పితే ధ్యానమే. పక్కింటి వాళ్ళ ఉబుసిపోక కబుర్లు చెప్తామేంటి నోటితో? నోరుని కంపు చేసుకుంటామేమిటి? నోరు మూసుకుని కూర్చోవడం నేర్చుకోవాలి, కళ్ళు రెండు మూసుకుని కూర్చోవడం నేర్చుకోవాలి. నోరు మూసుకుని కూర్చుంటే మౌనము, కళ్ళు రెండు మూసుకుని కూర్చుంటే ధ్యానము. శ్వాస మీద ధ్యాస పెట్టాలి. ఎప్పుడైతే మనం శ్వాసతో అనుసంధానం అవుతామో అపారమైన విశ్వమైన ప్రాణశక్తి మనలోకి వస్తుంది, ప్రవహిస్తుంది. నయాగరా ఫాల్స్లా ప్రవహిస్తుంది. ఆ శక్తిని మనం పుంజుకోవాలి. మనం ఎంతైనా శక్తిని పుంజుకోవచ్చు. ఒక సితార్లో ఎంత సంగీతం ఉంది, అయినా ఉంది. ఒక వైలిన్లో ఎంత సంగీతం ఉంది. ఒక మ్యాండోలిన్, స్వామీజీ వారు గట్టిగా చెప్పకూడదు, ఎంత చక్కగా వాయించాడు మ్యాండోలిన్ వాడు. ఒక తబలాలో ఎంత సంగీతం ఉంది, ఎంతైనా ఉంది. మన శరీరంలో ఎంత ఉంది, ఎంతైనా ఉంది. కళ్ళు రెండు మూసేసుకోవాలి. యూ మస్ట్ క్లోజ్ యువర్ ఐస్. గంటలు 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 కూర్చోవాలి ధ్యానంలో. ఎంత సంపాదిస్తాం? ఒక రొట్టె చాలు ఒక రోజుకి, ఒక ఆవకాయ ముక్క. ఎంత తింటావేంటి బకాసురులాగా? తినడం తగ్గించి, మాట్లాడడం తగ్గించి, ఆలోచనలు తగ్గించి, నిద్ర తగ్గించి ధ్యానం చేద్దాము మై డియర్ ఫ్రెండ్స్. మిగతావన్నీ తగ్గించి దీన్ని హెచ్చించాలి. ఈ మనిషిని మార్చేది ఒక ధ్యానం ఒక్కటే, ఈ ప్రపంచాన్ని మార్చేది ఒక ధ్యానం ఒక్కటే, ఇంకో ఏది కాదు. ఈ ధ్యాన మహాచక్రంలో మనం ఎలా కూర్చుంటామో ప్రతిరోజు ఇంట్లో మనం అలానే కూర్చోవాలి. మనం ఇంతమందితో కూర్చుని ధ్యానం చేయడం ఎంత గొప్ప విషయమో. అందులోని ఇంతమంది యోగుల మధ్య, యోగేశ్వరుల మధ్య కూర్చొని చేయడం ఇంకెంత గొప్ప విషయమో చెప్పన్నది కాదు. అందులోనూ ఇంత చక్కటి సంగీతంతో ఎంత బాగుంది. సితార్కి గట్టిగా చెప్పలు కొడదాం, వాయిదన్కి గట్టిగా చెప్పలు కొడదాం, మ్యాండోలిన్కి గట్టిగా, తబలాకి గట్టిగా చెప్పలు కొడదాం. సంగీతం ఉన్నది ధ్యానం కోసమే. సంగీతం కోసం లేదు, సంగీతం ఉన్నది ధ్యానం కోసమే. ఈ శరీరం ఉన్నది ధ్యానం కోసమే. ఈ శరీరం కోసం లేదు, శరీరం ఉన్నది ధ్యానం కోసమే. మన భూమి పుట్టింది ధ్యానం కోసమే. మిగతావన్నీ పక్కన పెట్టి ఒక ధ్యానంలోనే మనం మునగాలి. నీటిలో మునిగితే స్నానము, శ్వాసలో మునిగితే ధ్యానము. Meditation is the solution for all the problems of humanity. Meditation is the answer for all the questions of humanity. ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే, ప్రాబ్లం వస్తే కూర్చోవాలి ధ్యానంలో. ఎవరికైనా ఒక ప్రశ్న వస్తే కూర్చోవాలి ధ్యానంలో. ఇంకోడెవడు నీకు సమాధానం ఇచ్చే మొగుడు ఎవడు లేడు, నీకు నువ్వే మొగుడివి. నాకు నేనే మొగుడిని. ఆత్మానం అవసాదేత్ ఆత్మవే ఆత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః. ఎవరిని వాడే ఉద్ధరించుకోవాలి, ఎవరిని వాడే కిందకి దిగజార్చకుండా సంరక్షించుకోవాలి. ఎవరికి వాడే శత్రువు, ఎవరికి వాడే బంధువు. ధ్యానం చేస్తే మనకి మనమే బంధువులం, ధ్యానం చేయకపోతే మనకి మనమే శత్రువులము. భగవద్గీతలో క్లియర్గా చెప్పబడింది ఏం చేయాలో, ఏం చేయకూడదో. ఏం చేయాలి? నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి. ఏం చేయకూడదు? నిన్ను నువ్వు దిగజార్చకూడదు. ధ్యానం చేయకపోతే మనం దిగజారిపోతూ ఉంటాం.
ముసలితనం వైపు పోతాం, చావు వైపు పోతాం. ధ్యానం చేస్తుంటే మనం యవ్వనం వైపు పోతుంటాము, చిరాయుషు చిరంజీవి వైపు పోతుంటాం. మనకి అసాధ్యమైనది లేనే లేదు. దేర్ ఇస్ నథింగ్ విచ్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ యూ ఇఫ్ యూ ఆర్ విల్లింగ్ టు డూ మెడిటేషన్. దేర్ ఇస్ నథింగ్ విచ్ ఈస్ బియాండ్ యువర్ పవర్. ఒకానొక కోతి ధ్యానం చేసి హనుమంతుడయ్యింది. అన్నీ కోతులే, కానీ ఒక కోతి మటుకు ధ్యానం చేసింది. ధ్యానం చేసి ఎక్కడెక్కడ పోయిందో గాలిలో ఎగరడం మొదలుపెట్టింది కోతి. మరి మనకేం పోయే కాలం? మనం ఎందుకు ధ్యానం చెయ్యం? పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ధ్యానానికి అంకితము. రామాయణంలో హనుమంతుడు రాకముందు కిష్కింధాకాండ, హనుమంతుడు వచ్చిన తర్వాత సుందరాకాండ. మన జీవితంలో కూడాను ధ్యానం రాకముందు మనమంతా కిష్కింధాకాండ అంటే కోతి కాండ, ధ్యానం వచ్చిన తర్వాత హనుమంతుడి కాండ అంటే సుందరాకాండ. సత్యం శివం సుందరం. సత్యంలోంచి శివం, శివంలోంచి సుందరం. హలో, ఓకే, పిలవాలా? ఓకే. అద్భుతమైన మహాకరుణ శాకాహార ర్యాలీని విజయవంతం చేసిన పిరమిడ్ మాస్టర్లందరికీ హృదయపూర్వక అభివందనలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరు గట్టిగా చప్పట్లతో మనకు మనం అప్రిషియేట్ చేసుకుందాం. ధ్యానాన్ని ప్రమోట్ చేయాలంటే ఈజియెస్ట్ వే ఏదని ఆలోచిస్తే శాకాహారమే అనేది మనందరికీ అనుభవంలోకి వస్తున్న విషయం. సో ఈ సందర్భంగా మరి వివిధ జిల్లాల నుంచి వచ్చి ఇంత గొప్ప సక్సెస్కి కారణమైన ప్రతి ఒక్క మాస్టర్స్కి పిఎస్ఎస్ఎం ఆదిలాబాద్ సభ్యులందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవడంలో భాగంగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ వ్యవస్థాపకులు జగద్గురు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా కరచాలదనులు. ప్రతి ఒక్కరూ గురువులుగా ఎదగాలి అనేటువంటి ఒక గొప్ప జ్ఞానాన్ని మనందరిలో నింపి వారి జ్ఞానం ద్వారా మనల్ని గురువుగా మలుచుకునే ఒక అద్భుతమైన శ్వాస మీద ధ్యాస అనేటువంటి ప్రక్రియను మన చేతిలో పెట్టేసి మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి అని చెప్పేసి ఒక నగ్న సత్యాన్ని బైబిలు, భగవద్గీత, ఖురాన్లో చెప్పబడినటువంటి ఒక సరళమైన స్థితిలో మనకు అందించినటువంటి ఆ గొప్ప గురువుకు మనం ఎల్లప్పుడూ ఎల్లకాలం రుణపడి ఉండాల్సిందే. అందులో భాగంగానే ఇలాంటి గొప్ప కార్యక్రమాలు కంటిన్యూగా జరగాల్సిందే. సార్ యొక్క ఏకైక లక్ష్యము భూమాత, అహింసాయుత భూమాత సాక్షాత్కారము. ఆ దిశగా ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టరు తమ వంతుగా శక్తిని ధారపోయవలసిందే. సో ఈరోజు కార్యక్రమంలో ముందుగా పిఎస్ఎస్ఎం జిల్లా అధ్యక్షులు తాటి సంతోష్ గారిని స్టేజ్ పైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం గట్టిగా చప్పట్లతో. అలాగే పిఎస్ఎస్ఎం గౌరవ అధ్యక్షులు రమాకాంత్ సార్ని కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాం. హైదరాబాద్ ట్రస్ట్ మెంబర్ అయినటువంటి దామోదర్ రెడ్డి గారిని కూడా సాధారణంగా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం. తెలంగాణ పిరమిడ్ సేవాదల్ స్టేట్స్ ప్రెసిడెంట్ అయినటువంటి భూపతిరాజ్ సార్ గారిని కూడా సాధారణంగా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం. పిలుస్తాం. శాకాహారం అంటేనే లక్ష్మీ మేడం, లక్ష్మీ మేడం అంటేనే శాకాహారం. సో లక్ష్మీ మేడం గారిని కూడా కడతాల్ మహేశ్వర పిరమిడ్ ట్రస్టీ సభ్యురాలైనటువంటి లక్ష్మీ మేడం గారిని సాధారణంగా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే ఉమ్మడి జిల్లా గౌరవ అధ్యక్షులైనటువంటి ఆసూరి నరేంద్ర గారిని కూడా స్టేజ్ పైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం.
రాజేష్ పూల గారిని సాధారణంగా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం. భాగ్యనగర పిరమిడ్ ట్రస్టీ రాజేష్ పూల గారిని సాధారణంగా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం. అన్నీ ఉన్నాయి. అలాగే హనుమంతరావు పిరమిడ్ సేవాదల్ టీజీ వైస్ ప్రెసిడెంట్ గారిని కూడా సాధారణంగా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం. డాక్టర్ సత్యనారాయణ మూర్తి గారిని జగిత్యాల పిఎస్ఎస్ఎం అధ్యక్షుల వారిని కూడా సాధారణంగా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం. శైలజ మేడం గారు ఖమ్మం పిఎస్ఎస్ఎం అధ్యక్షుల వారిని కూడా సాధారణంగా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే తెలంగాణలో ప్రభంజనాన్ని సృష్టిస్తున్నటువంటి సాయి కృష్ణారెడ్డి గారిని నిజామాబాద్ పిఎస్ఎస్ఎం ప్రెసిడెంట్ గారిని కూడా సాధారణంగా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే బోధన్ పత్రిజీ జన్మస్థల్ అధ్యక్షులు గంగారెడ్డి సార్ని కూడా సాధారణంగా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం. చంద్రశేఖర్ వర్మ నిర్మల్ పిఎస్ఎస్ఎం అధ్యక్షుల వారిని కూడా సాధారణంగా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే భూమిరెడ్డి గారిని కామారెడ్డి పిఎస్ఎస్ఎం అధ్యక్షుల వారిని కూడా సాధారణంగా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం. ఈశ్వరయ్య సిద్దిపేట పిఎస్ఎస్ఎం ప్రెసిడెంట్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే యాదయ్య గౌడ్ సిరిసిల్ల అధ్యక్షుల వారిని కూడా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం. అరుణజ్యోతి మేడం గారు కరీంనగర్ పిఎస్ఎస్ఎం జిల్లా అధ్యక్షుడు వారు వచ్చి ఉంటే సాధారణంగా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం. భాస్కర్ రాజు గారు మంచిర్యాల్ పిఎస్ఎస్ఎం జిల్లా అధ్యక్షులు వారు కూడా వచ్చి ఉంటే స్టేజ్ పైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే సరోజా మేడము పెద్దపల్లి గారిని కూడా సాధారణంగా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం. రామకృష్ణ భూపాలపల్లి పిఎస్ఎస్ఎం అధ్యక్షుల వారిని కూడా వచ్చి ఉంటే స్టేజ్ పైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. సాగర్ సతీష్ గారు నల్గొండ పిఎస్ఎస్ఎం జిల్లా అధ్యక్షుల వారిని కూడా సాధారణంగా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం. ఇంకా మన ఎవరైనా ముఖ్య అతిథులు గంగారెడ్డి సార్ సంగారెడ్డి మాస్టర్ పేరు సంగారెడ్డి పిఎస్ఎస్ఎం జిల్లా అధ్యక్షుల వారిని కూడా స్టేజ్ పైకి గౌరవంగా ఆహ్వానిస్తున్నాం. శాకాహార ర్యాలీలతో గొప్ప ప్రభంజనాన్ని సృష్టించిన ఒక గ్రేట్ స్పిరిచువల్ సైంటిస్టు మరి ఆనంద్ ప్రసాద్ సార్ని కూడా సాధారణంగా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం. ఏకధాటిగా అన్ని జిల్లాలలో శాకాహారాన్ని మొదలుపెట్టి ఒక శాకాహార ప్రభంజనాన్ని సృష్టించి పిఎస్ఎస్ఎం ఒక ఆనిముత్యంగా వెలుగొందినటువంటి ఆనంద్ ప్రసాద్ సార్కి సర్వదా కృతజ్ఞులము. అలాగే ఏ కార్యక్రమైనా విజయవంతంగా ముందుకెళ్ళాలంటే దానికి ఎంతో కృషి అవసరము. మరి ఆదిలాబాద్ జిల్లాలో పిరమిడ్ జ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి సునీత మేడం మరియు వెంకట్ దంపతులను కూడా సాధారణంగా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం. ఇది ఏ ఒక్కరి పని కాదు, కానీ ఒక్కరే మొదలు పెడతారు. అది వారికి చేదోడు వారుగా అందరూ జత కలుస్తూ ముందుకెళ్తూ ఉంటాం. సో వారి కృషి అభినందనీయము. దయచేసి వాళ్ళకు గట్టిగా క్లాప్స్తో అభినందనలు తెలియజేద్దాం. అలాగే భారతి మేడం గారిని కూడా స్టేజ్ పైకి గౌరవంగా ఆహ్వానిస్తున్నాం. రండి మేడం రండి. సో ఈరోజు కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి భూపతి రాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పెంటాజీ గారిని కూడా గౌరవంగా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం. ఈరోజు శాకాహార ర్యాలీ విజయవంతం చేసిన ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్కు హృదయపూర్వక ధన్యవాదాలు. పత్రిజీ
ఆశయమే మన ఆశయం. పత్రిజీ మనం ఏదైతే ఆచరించమని చెప్పిండో అది మనం ఆచరిస్తూ ఉన్నాం. మరి ముందుగా నా స్పీచ్ ఏం లేదు, ఇప్పటిదాకా మాట్లాడి పత్రి సార్ విన్నారు కదా, మరి ఆయన గురించి ఒక పాట పాడుకుందాం. పత్రిజీ మన మధ్యన ఎలా జీవించిండో ఈ పాట ద్వారా తెలుసుకుందాం. పత్రిజీ అంటే పత్రిజీ అంటే సృష్టిని నడిపిస్తున్న మూల చైతన్యానికి ప్రతిరూపం. సృష్టిని నడిపిస్తున్న మూల చైతన్యానికి ప్రతిరూపం. దశావతారాల తరువాత ధ్యానావతారాన్ని ఎత్తి సత్యలోకాన్ని స్థాపించడానికి సావిత్రమ్మ కడుపున జన్మ తీసుకున్నా మహా అవతారం. పత్రిజీ అంటే మన కళ్ళెదుట కదులుతూ మనతో కలిసి మన మధ్యన జీవించిన నిలువెత్తు దేవుడు. మన కళ్ళెదుట కదులుతూ మనతో కలిసి మన మధ్యన జీవించిన నిలువెత్తు దేవుడు. లక్షలాది పుస్తకాలు చదివి సారము గ్రహించి పుడమి పైన నరుడిగా నడిసిన గ్రంథాలయం. దేశ విదేశాలలో లక్షలాది ధ్యానులను, వేలాది బ్రహ్మ విద్వరిష్టలను ధరణి పైన ధ్యాన జగతు నిర్మించడానికి ధ్యాన జగతు గురువులను తయారు చేసిన సర్వాత్మ పత్రిజీ అంటే నీ ఇంటికి వచ్చి నీతోటే ఉండి నువ్వు ప్రేమతో పెట్టిన తాజా రొట్టెలు తిని. నీ ఇంటికి వచ్చి నీతోటే ఉండి నువ్వు ప్రేమతో పెట్టిన తాజా రొట్టెలు తిని, నువ్వు పెట్టిన పిడికెడు వేడి వేడి మెతుకులన్నీ పంచభక్ష పరమాన్నంగా రగించి నులక మంచంపై నాశులాపూరు చెద్దరుపై ఆజిగా నిద్రించిన ప్రేమమూర్తి పత్రిజీ. ఆనాడు ద్వాపరమున బీదకు చేలుణ్ణి ఆత్మీయంగా అలుముకున్న శ్రీకృష్ణుడు పత్రిజీ. పత్రిజీ అంటే చిన్నవాణ్ణి పెద్దవాణ్ణి బీదవాణ్ణి ధనవంతుని జ్ఞానిని అజ్ఞానిని సమానంగా చూసి శ్వాస మీద ధ్యాస అంటూ ధ్యానము బోధించి నీ శ్వాసే నీ గురువని గుట్టు ఎరుక చెప్పి అహింసా జీవితము ఆచరించమంటూ అందరిలో తనను తాను చూసుకున్నా పరమాత్మ పత్రిజీ అంటే ఒక శకానికి కాదు ఒక శకానికి కాదు ఒక యుగానికి యుగ పురుషుడు. ఒక యుగ పురుషుడు మన పత్రిజీ. ఒక యుగ పురుషుడు మన పత్రిజీ. ఎంత గొప్పవాడు కదా పత్రిజీ అంటే. ఎంతోమందిని లక్షలాది మందిని శాఖలుగా తీర్చిదిద్ది లక్షలాది మందిని ఆత్మజ్ఞానులుగా
తీర్చిదిద్దినటువంటి గొప్ప వ్యక్తి. ఆదిలాబాద్కు వస్తే నాకు 98, 99 గుర్తుకొస్తుంది. ఇంద్రవెల్లి కొండల్లో దండు పుట్టింది నేస్తమారావా, ఇంద్రవెల్లి కొండల్లో దండు పుట్టింది నేస్తమారావా, ఆ గడప గడపకు తుపాకి తూటలు మోగాలేరు నేస్తమారావా. జబ్బకు తుపాకి వేసుకొని వాడిని ఆ పాట. ఇవాళ ఆ మనిషి మారింది కదా, పాట మారనవద్దా? ఆగదు 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 ఈ ధ్యాన ప్రచారము ఆగదు, ఆగదు 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 ఈ ధ్యాన ప్రచారము ఆగదు, ధ్యాన ప్రపంచం అయ్యే వరకు ఆగదు 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 ఈ ధ్యాన ప్రచారము ఆగదు, ఆగదు 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 ఈ ధ్యాన ప్రచారము ఆగదు. ఆగవు 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 ఈ శాకార ర్యాలీలాగవు, ఆగవు 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 ఈ శాకార ర్యాలీలాగవు, శాకార జగత్తు అయ్యే వరకు ఆగదు 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 ఈ శాకార ర్యాలీలాగవు, ఆగవు 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 ఈ పిరమిడు నిర్మాణాలాగవు, పిరమిడు జగత్తు అయ్యే వరకు ఆగదు 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 ఈ ధ్యాన ప్రచారము ఆగదు, ఆగదు 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 ఈ ధ్యాన ప్రచారము ఆగదు. పత్రిజీ కళ నెరవేరే వరకు ఆగదు. ఆయన ఏదైతే కోరుకుంటే అది జరిగి తీరుతుంది. ఓకే, ఆదిలాబాద్ పిఎస్ఎస్ఎంకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గొప్ప మెగా శాఖార ర్యాలీ మన ఆదిలాబాద్లో జరిపినందుకు మరొకసారి ఆదిలాబాద్ పిఎస్ఎస్ఎం అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మా ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు సంతోష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అన్న. కంగ్రాట్స్. ఎందుకంటే మొదటగా మరి దామోదర్ రెడ్డి సార్, విజయభాస్కర్ రెడ్డి సారు, అయ్యా సంతోష్ గారు మీరు మీ ఆదిలాబాద్లో శాఖార ర్యాలీ చెయ్యాలి అనగానే స్పందించి ఓకే అని చెప్పిండు. ఆయన ఇంకో కారణం చెప్పలే, ఓకే అని చెప్పిండు. ఆ ఓకే అని చెప్పి గొప్ప కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిన సంతోష్ అన్న గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓకే, అధ్యక్షుడు లీడ్ చేస్తాడు. ఎలా ఉన్నాయి పాటలు? ధ్యాన గద్దరుగా ఒక కొత్త అవతారం, ఒక పత్రిజీ జ్ఞానంతో ఒక అవతార పురుషుడు మన ముందు ఆధ్యాత్మికతని సరళంగా సులభంగా జనాల్లోకి, సామాన్యుల గుండెల్లోకి ఎలా చొప్పిస్తున్నాడు చూడండి. పత్రిజీ అంటేనే ఆ సాంగ్లో ప్రతి ఒక్కరి రోమాలు నిక్కబొడుస్తాయి. అంటే ఒక ఆధ్యాత్మిక సైంటిస్ట్గా ఆయన ఎంత గొప్ప కృషి చేసి ఈ భూమండలంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ధ్యానులు కావాలి, శాకారు కావాలనేటువంటి ఒక లక్ష్య సాధనలో 40 ఏళ్ళు తన జీవితాన్ని పణంగా పెట్టి మరి మనందరి జీవితాల్లో ఒక వెలుగును నింపిన ఆ జగద్గురు బ్రహ్మర్షి పత్రిని ఉద్దేశించి ఆ పాట ఎంత అద్భుతంగా రాశాడు, ఎంత అద్భుతంగా పాడాడు. నేను ఫస్ట్ టైం విన్నప్పుడు కూడా చాలా ఆనందం వేసింది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లాగే ఈరోజు విజయభాస్కర్ రెడ్డి గారు మా హైదరాబాద్ ట్రస్ట్ చైర్మన్ అందరికీ పెద్దన్నగా ఉంటూ ఈరోజు మూమెంట్లో ఒక పెద్ద దిక్కుగా ఉంటూ అనేక కార్యక్రమాలు సహాయ సహకారాలు అందిస్తూ అందరికీ ముందుకు నడిపిస్తున్న ఆయన ఈరోజు అనివార్య కారణాల వల్ల రాలేకపోయాడు. మరి ఈ సందర్భంగా వారి చిన్న సందేశం ఫోన్లో మాట్లాడతారు, వారి సందేశం తీసుకుంటారు. విజయభాస్కర్ రెడ్డి గారు మాట్లాడు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వ్యవస్థాపకులు మన ప్రియతమ గురువు గారు పితామహ బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి గట్టిగా మాట్లాడండి. చేసిన సీనియర్ మాస్టర్ దామోదర్ రెడ్డి గారికి, భూపతి గారికి, మొత్తం ఆదిలాబాద్ జిల్లా చుట్టుముట్టు జిల్లాల నుంచి వచ్చిన ధ్యానులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. వినొస్తుంది దామోదర్? నన్ను క్షమించాలి, ఎందుకంటే గత 3 రోజులుగా ఢిల్లీలో భారత ఉపరాష్ట్రపతి రావడం జరిగింది మన పిఎస్ఎస్ఎం ప్రోగ్రాంకు. మొత్తం పిఎస్ఎస్ఎం చరిత్రలో ఒక గొప్ప రోజు మొన్న. ఎందుకంటే ఉపరాష్ట్రపతి గారు వచ్చి 1 గంట సేపు ఉండడం, వారు మళ్ళా నెక్స్ట్ ధ్యానమాయని కూడా కైలాసపతికి రమ్మని వారిని ఆహ్వానించడం, దాంతోపాటు ఎంతోమంది ఢిల్లీలో ఉన్న గొప్ప గొప్ప నాయకులు
ఆఫీసర్లతోటి మీటింగులు జరగడం, రాత్రి నేను రావడం 12 గంటలైంది. ఈరోజు ఇక్కడ చాలా దగ్గరి బంధువుల పెళ్ళుండే, దాని గురించి రాలేకపోయినాను. మరొకసారి మళ్ళీ వస్తాను, క్షమించండి. దీంతో పాటు తెలంగాణ ప్రాంతంలో ఒక్క క్రమం తప్పకుండా, ఒక్క ఆదివారం మిస్ కాకుండా ప్రతి నెల మన భూపతి దామోదర్ గారి ఆధ్వర్యంలో శాకాహార ర్యాలీలు అద్భుతంగా ఇప్పటికీ 15-20 చేసుకున్నాం. ఒక ఉద్యమంగా చేసుకుంటున్నందుకు మనను అభినందించుకోవాలి. ఎందుకంటే ఈ సంవత్సరం బాంబేలో కూడా చేయాలని, అందుకే నేషనల్ వెజిటేరియన్ మూవ్మెంట్ అని ఒక గొప్ప సంస్థగా కూడా చేసి ఈ శాకాహార ర్యాలీలు పిఎస్ఎస్ఎం వారు ప్రతి నెల, ఆంధ్ర ప్రాంతంలో కూడా పెట్టాం, ప్రతి నెల ప్రతి ఆదివారం మొత్తం ఈ 2 తెలుగు రాష్ట్రాలలో, భారతదేశంలో వేరే రాష్ట్రాల్లో జరిగే విధంగా గొప్పగా ఒక పెద్ద ప్రాజెక్టుగా తీర్చిదిద్ది అందరం పిఎస్ఎస్ మాస్టర్స్ ముందుకు తీసుకెళ్తున్నాం. ఎందుకంటే శాకాహార ర్యాలీలతోటి మనం ఎప్పుడైతే ఆ 4 కిలోమీటర్లు ఆ పట్టణంలో తిరుగుతామో ఒక పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది ఆ పట్టణానికి, ఆ ప్రాంతానికి. దాంతో పాటు మనం స్లోగన్స్ తీసుకుంటూ పోయినప్పుడు అందరూ చూస్తారు మన ఆశ్చర్యంగా ఏందనేది. టోపీతోటి ఆ ఉన్న హ్యాట్ తోటి ఏదైతే పెట్టుకుంటామో పిరమిడ్ అనేది ఒక సింబల్గా అవుతుంది. శాకాహారం ప్రచారం అవుతుంది, ధ్యానం ప్రచారం అవుతుంది. కాబట్టి ఇప్పటి నుంచి ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా 1 కిలోమీటర్న శాకాహార ర్యాలీ చేసి ధ్యానం క్లాసులు జరగాలనేది ఒక నిర్ణయం చేశాం. ముఖ్యంగా ఆదిలాబాద్ ప్రాంతంలో ఎప్పటి నుంచో శాకాహార ర్యాలీ చేయాలని నేను దామోదర్ వెంట పడ్డాను, కానీ నేనే రాలేకపోయాను. మళ్ళీ ఒకసారి వస్తాను. అందరూ ప్రతి పిరమిడ్ మాస్టర్ పత్రిజీ గారి కళలు వన్న ధ్యాన జగత్ అతి త్వరలో కాబోతున్నది. కాబట్టి ప్రతి పిరమిడ్ మాస్టర్ శాయశక్తుల ఎవరికి ఎలా వీలైతే ధ్యాన ప్రచారంలో ఇన్వాల్వ్ అవ్వండి. రోజు కొత్త వారికి 10 మందికి ధ్యానం గురించి పరిచయం చేయండి. ఎందుకంటే పిఎస్ఎస్ మాస్టర్స్ బాధ్యత ఎంతో ఉంది సమాజాన్ని మార్చేది. కాబట్టి అందరం ఇదే స్ఫూర్తితో, ఇదే ఒక పట్టుదలతో పత్రిజీ గారు కళలు కన్నా ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ నిర్మాణం అయ్యే వరకు మన ఈ ఉద్యమం ఆగదు. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్స్ అందరికీ. థ్యాంక్ యూ విజయభాస్కర్ రెడ్డి గారు. గట్టిగా చెప్పండి కొడదాం. హలో, ఓకే. కృష్ణారెడ్డి గారిని కూడా సాధారణంగా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం. దయచేసి క్షమించాలి, నా లిస్టులో ఆ పేరు లేని కారణంగా పిలవలేకపోయాను. ఎక్కడున్న కృష్ణారెడ్డి గారు భాగ్యనగర్ ట్రస్ట్ చైర్మన్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఆదిలాబాద్ అనేది ఆధ్యాత్మికతకు పుట్టినిల్లుగా ఎన్నో వివిధ సంస్థలకు సంబంధించిన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉన్నారు. వారిని కూడా స్టేజ్ పైకి ఆహ్వానించాల్సినటువంటి బాధ్యత మనకు ఉంది. కాబట్టి ముందుగా శ్రీనివాస్ గారు, బాజీరావు బాబా వారిని స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాను. అలాగే సురేష్ రెడ్డి అండ్ నర్సింగ్ గారిని, పూలాజీ బాబా ఆర్గనైజేషన్కి సంబంధించిన సభ్యులను సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. అలాగే ప్రవీణ్ కోరెడ్డి గారు జోగు ఫౌండేషన్ ద్వారా మరి సభ్య సమాజంలో అవసరాలను తీరుస్తూ చేదోడు బాదోడిగా ఉంటున్నటువంటి జోగు ఫౌండేషన్ వారిని కూడా సాధారణంగా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాము. నారాయణ స్వామి గారు, శబరిమాత, ఇక్కడ చాలా గొప్ప ఆధ్యాత్మిక భక్తులు ఉన్నారు శబరిమాతకు సంబంధించి. మరి వారికి సంబంధించినటువంటి నారాయణ స్వామి గారిని కూడా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని మరి జిల్లా అధ్యక్షులు సంతోష్ గారు ముందుకు తీసుకెళ్తారు. నా పేరు సంతోష్. నేను 2017లో ధ్యానంలోకి రావడం జరిగింది. శరీరపరంగా మా తల్లిదండ్రులు జన్మనిస్తే జ్ఞానపరంగా పూజా గురుదేవులు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు మరో జన్మనివ్వడం జరిగింది. దాంతోపాటు నేను ధ్యానంలోకి రాకముందు చాలా
మానసికంగా చాలా ఇబ్బందులు పడేది. ఎప్పుడైతే ఈ ధ్యానామృతాన్ని వెంకట సునీత మేడం ద్వారా పరిచయం చేయడం జరిగిందో అప్పటి నుంచి నన్ను నేను మార్చుకుంటూ ఉద్ధరించుకుంటూ ఒకటేంటంటే ప్రేమ అనేది దేనినన్నా జయించవచ్చు. ప్రేమతో ప్రేమ సోదరభావం ఈ రెండు మాత్రం ఉంటే ప్రపంచంలో దీన్ని ఓడించే శక్తి మరొకటి లేదని నేను పత్రి సార్ ద్వారా తెలుసుకొని ఈరోజు ఇంత గొప్ప అధ్యక్ష పదవిని నాకు ఈ ట్రస్ట్ సభ్యులు అందించి ప్లస్ మా ఆదిలాబాద్ అందరి తరపున నాకు ఈ బాధ్యతలు ఇచ్చినందుకు ఎంతో గొప్పగా అందరం పనిచేయడం జరిగింది ఈ శాకాహార ర్యాలీకి. మరియు ఈ శాకాహార ర్యాలీ ఇంత గొప్పగా విజయవంతం కావడానికి మన ట్రస్ట్ నుంచి విచ్చేసినటువంటి దామోదర్ రెడ్డి సార్ గారు, లక్ష్మీ మేడం గారు, భూపత్ సార్ గారు మరియు ఇతరత్ర ట్రస్ట్ సభ్యులందరికీ ధన్యవాదాలు. నిజంగా మేము ఈ శాకాహార ర్యాలీ గురించి విలేజ్లో వెళ్ళినప్పుడు ప్రతి ఆధ్యాత్మిక సంస్థలో కలిసినప్పుడు మేము వెళ్ళి మన పత్రిసారి యొక్క కాన్సెప్ట్ని వివరించినప్పుడు చాలామంది కంటతడి పెట్టిండ్రు. ఎందుకంటే సత్యాన్ని బోధించే ఏకైక సంస్థ మన సంస్థ ఒకటే. శాకాహార ర్యాలీ గురించి ఇంత అద్భుతంగా ఏ సంస్థలో కూడా చెప్పరు. ఎందుకంటే వాళ్ళ సొంత ఏదైతే వాళ్ళు పెట్టుకున్న ఏదైతే ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయో అవి మూతపడే అవకాశం ఉందన్న ఉద్దేశంతో ఏకైక నిదానంతో మన పత్రికారు మనకు ఇంత అద్భుతమైన ఆయుధాన్ని ఇచ్చిండు. ఈ ఆయుధాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రతి ఒక్కరిపై బాధ్యత ఉంది. పిరమిడ్ మాస్టర్ అంటే ప్రేమతో విరజిల్లాలి, చిరునవ్వు ఉండాలి మన ముఖం పైన. చిరునవ్వు ఎప్పుడూ విరజల్లుతూ ఉండాలి. మన ముఖం చూస్తే చిరునవ్వే కనబడాలి. ఎటువంటి అంతరంగంలో ఒక భావన, బాహ్యంలో ఒక భావన, ఇటువంటి డ్యుయాలిటీ మాత్రం మెయింటైన్ చేస్తే భవిష్యత్తులో ఖచ్చితంగా కర్మతో జన్మ, జన్మతో కర్మ ఇది ఇటువంటి అనుభవించాల్సి వస్తుందని చెప్పి నేను పత్రి సార్ ద్వారా తెలుసుకోవడం జరిగింది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడైనా భూమి మీద జన్మించిన ప్రతి వ్యక్తి ఏదో ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉంటాడు. కానీ కేవలం ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో అందరూ మాస్టర్లే, అందరూ గురువులే. మనల్ని మనం నిత్యం చెక్కుకునే అవకాశం మన గురువు గారు మనకిచ్చిండ్రు. మరి మనం ఏం చేయాలి? దాని వెనుక మనం ఎలా నిలబడాలి? దాని వెనుక మన కష్టం ఏ విధంగా ఉండాలి? శరీరంని వదిలిన తర్వాత గురువారి యొక్క ప్రభంజనం ఇలా అలా కాదు, ఎంత అద్భుతంగా బ్రహ్మాండంగా జరుగుతున్నది. మరి ఈ అద్భుతాన్ని తీసుకెళ్లే బాధ్యత ప్రతి పిరమిడ్ మాస్టర్ పైన ఉంది. ప్రతి పిరమిడ్ మాస్టర్ నాది నీది అని కాకుండా ఏ విధంగానైతే ఈరోజు మా పిలుపుని మన్నించి ఇంత సంఖ్యలో వచ్చేసి మా శాకాహార ర్యాలీని ఇంత గొప్పగా విజయవంతం చేయడం జరిగింది. ఈ శాకాహార ర్యాలీ వెనుక మా సునీత మేడం, వెంకట్, భారతి మేడం, పెంటాజీ సార్, నరేందర్ సార్ ఇలా ప్రతి ఒక్కరూ చాలా అద్భుతంగా అందరూ సహకరించారు. ముఖ్యంగా మా సునీత వెంకట్ మేడం గారు చాలా అద్భుతంగా వర్క్ చేశారు. సునీత మేడం గారు ఏ విధంగానైతే పల్లెటూర్లు ఆర్మూర్, సిద్దిపేట, నల్గొండ, ఇక్కడ ఆర్మూర్, మన నిజామాబాద్ ఇట్లా ప్రతి విలేజ్లలో తిరుగుతూ ఆమె ధ్యాన ప్రచారాన్ని చేసి ఇంతమందిని పిలవడం జరిగింది. దీనిలో భాగంగానే మనం కూడా రాబోయే రోజులలో మా ఆదిలాబాద్లో జరిగే PSSM కార్యక్రమాలకు ఎటువంటి మనస్పర్ధలు లేకుండా అందరం కలిసి కట్టుగా ముందుకు తీసుకెళ్లే బాధ్యత మనపై ఉంది. కాబట్టి మనమందరం ఏకమై తీసుకెళ్తే అన్ని ఆధ్యాత్మిక సంస్థలకు మనం రూట్ మ్యాప్ వేసే రోజులు ముందు పడ్డాయి. కాబట్టి మనందరం కృషి సంకల్పంతో ముందుకెళ్ళినట్లయితే త్వరలో సాధించవచ్చు. ఈ అద్భుతమైన ఇంత గొప్ప శక్తి, ఇంత గొప్ప ఆ ధ్యానాన్ని మనకు అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. గట్టిగా చెప్పలు కొడదాం సంతోష్ గారికి, PSSM జిల్లా అధ్యక్షుడు. ఇప్పటి వరకు మనము భూపతి సార్ గారి చక్కని పాటతో ఆనందపడ్డాము. మరి
బాజీరావు బాబా వారికి సంబంధించినటువంటి విలాస్ సార్ గారిని గౌరవంగా స్టేజ్ పైకి ఆహ్వానిస్తూ వారి యొక్క చక్కని పాటను ఈరోజు మనము ఈ క్షణం ఎంజాయ్ చేద్దాం. విలాస్ గారు రండి. లేరా? రైట్. ఆదిలాబాద్లో ఉన్న చాలా ఆధ్యాత్మిక సంస్థల వారికి మరి శాకాహార ర్యాలీ యొక్క ప్రాముఖ్యతను గురించి ఒక మేడం అద్భుతంగా ప్రవచనాలు ఇస్తుంది. ఎందుకు దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటిది అనే దాని గురించి మరి లక్ష్మీ మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ముందుగా మన గురువుగారు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి పాదాలకు ప్రణమిల్లుతూ ఇక్కడికి విచ్చేసినటువంటి ఆత్మబంధువులందరికీ నమస్కారం అండి. సో ఎలా ఉంది ర్యాలీ? స్లోగన్స్ ఎంతమంది గట్టిగా పలికాం? పలికినోళ్ళు చేతులు ఎత్తండి. పలికినోళ్ళు మాత్రమే. ఇక్కడ చేతులు ఎత్తినంత మాత్రాన నేను గొప్ప అనుకుంటానేమో కానీ పైన పెద్ద ఆయన మార్కులు వేస్తాడు. ఎవరు ఎంత ఇంటెన్షన్తో పలికారో అదంతా అక్కడ రికార్డ్ అవుతుంది. మనం ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చామో, ఏ పేరు కోసం వచ్చామా, పరపతి కోసం వచ్చామా, ఫోటోలకు వచ్చామా, నేను అని చెప్పుకోవడానికి వచ్చామా, నిజంగా సత్యాన్ని పలకడానికి వచ్చామా అనేది పైన రికార్డ్ అవుతూ ఉంటుంది. ఎందుకని అంటే పత్రిసారి చెప్పారు ఒక సందర్భంలో, ప్రపంచ దేశాలకి భారతదేశం ఆదర్శవట. ఎందుకంటే ఆధ్యాత్మికత అన్నది భారతదేశంలోనే ఉంది. అలాంటి భారతదేశానికి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ దిక్చూచి అని. అంటే పిరమిడ్ సొసైటీలో ఉన్న మనం చెప్పే సత్యం గొప్పది. ఆ సత్యం చెప్పడానికి 2 గంటల సమయం తీసుకుంటున్నాం మనం. ఆ 2 గంటల సమయంలో నిజంగా మనం ఇంటెన్షన్తో స్లోగన్స్ చెప్తే మన శబ్దంలో నుంచి వచ్చి ఇక్కడ అందరి నోట్లోంచి వచ్చే శబ్దానికి ఆ పాజిటివ్ ఎనర్జీస్ ఫామ్ అయ్యి మనం ఏ ఏరియాలో అయితే ర్యాలీ చేసామో అక్కడ ఒక మార్పు అన్నది సంభవిస్తుంది. ఇది మేము 2017 మీ ఊళ్ళో ఎన్ని ర్యాలీలు చేసినా హైదరాబాద్ చార్మినార్ ర్యాలీకి ఉన్న కిక్కే వేరు కదా. వచ్చారా చార్మినార్ ర్యాలీకి? వచ్చిన వాళ్ళకి తెలిసిద్ది ఆ కిక్ ఏంటో. హైదరాబాద్ చార్మినార్ ర్యాలీలో పాటలు ఉండవు, డ్యాన్సులు ఉండవు, ఓన్లీ స్లోగన్సే ఉంటాయి. సత్యం చెప్పడం మాత్రమే ఉంటుంది. ఎందుకు అంటే ర్యాలీ అని పిలుస్తాం మనం, పాటలు డ్యాన్సులు అని పిల్లము. పాటలు డ్యాన్సులు అని పిలిస్తే అవి ఉంటాయి, కానీ మేము పిలిచేది ర్యాలీ అని పిలుస్తాం. శాకాహార ర్యాలీకి రండి, సత్యం చెప్దాం రండి, ఎలుగెత్తి చాటుదాం, జీవహింస మహాపాపం అనే సత్యాన్ని చాటుదాం, శాకాహారమే అమృతాహారం అనే వాక్యాన్ని, ఆ సత్యాన్ని 10 మందికి తెలియచేద్దాం. ఆ అవకాశం మనకు వచ్చింది. ఇది పత్రిజీ యుగం, శాకాహార యుగం, పిరమిడ్ యుగం, మన యుగం, పిరమిడ్ మాస్టర్ల యుగం ఇది. మరి ఆ యుగంలో ఏం చెయ్యాలి? సత్యమేవ జయతే అంటూ సత్యాన్ని మాత్రమే బోధించాలి మిత్రులారా. ఎందుకంటే పత్రిజీ ఉన్నప్పుడు ఆయన సమక్షంలో మనందరం నేర్చుకున్నాం. మన తర్వాత తరాలకు అది అందించాలి. అంటే అది మనం ఎంత లోపలికి తీసుకోవాలో, తీసుకున్నది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో ర్యాలీ ద్వారా. ఎందుకంటే ఇక్కడికి వచ్చింది కొంతమందిమే, కానీ ఈ ఊర్లో ఉంది ఎంతమంది? ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ ఈ సత్యాన్ని బోధించడానికి రకరకాల ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చాం. ర్యాలీ ఎందుకు మనం ఇంత చెప్తున్నాము అని అంటే, ఇవాళ మానవుడు భూమి మీద ఆది మానవుడి కాలంలో అలవాటైన ఆహార పదార్థాన్ని తీసుకుంటూ అనారోగ్య పాలవుతూ లక్షల హాస్పిటల్ పాలు చేస్తున్నారు. కష్టపడి చదివి సంపాదించుకొని చివరికి ఎక్కడ పోస్తున్నారో డబ్బులన్నీ హాస్పిటల్కి పోస్తున్నారు. ఆరోగ్యం లేదు, ఆనందం లేదు. ఎందుకు? మనం చేసేటటువంటి జీవహింస అది పాపమని తెలియదు మనకి. ఆదిమానవుడి కాలంలో ఆహార పదార్థాలు లేని సమయంలో మనకు అలవాటు అయింది ఆ పదార్థం. మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు మానవుడు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందాడు. శాస్త్రపరంగా, సాంకేతికంగా, విద్యపరంగా, వైద్యపరంగా ప్రతి రంగంలోనూ అభివృద్ధి చెందిన మానవుడు ఆహార విషయంలో ఎక్కడ ఉన్నాడు అని అంటే ఆది మానవుడి కాలంలోనే ఆగిపోయాడు. 3 అంగుళాల నాలుక కోసం 6 అడుగుల దేహాన్ని, ఒక జీవిత కాలాన్ని వృధా చేసుకుంటున్నాము. అది తెలియని వాళ్ళకి తెలియచెప్పేటటువంటి గొప్ప బాధ్యత మనది. బాధ్యతతో వచ్చాం. సత్యం చెప్పాలి అనే బాధ్యత జన్మ తీసుకొని వచ్చిన వాళ్ళే పిరమిడ్ మాస్టర్లు.
మరి అంత గొప్ప సత్యాన్ని మనం తెలుసుకొని ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి? అది కూడా చిన్న తప్పటడుగులు వేస్తే ఎలాగా? రేపు ఉంటామన్న గ్యారంటీ ఉందా? చెప్పండి. రేపు నేను ఉంటానని అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. లేదు. మనం వేసుకునే చిన్న గాజుకో, వాచికో, చెవురింకో, అన్నిటికీ కట్టుకునే చీరకి వారంటీ ఉంది, గ్యారంటీ ఉంది. కానీ మానవ జీవితానికి లేదు. లక్షలు పెట్టినా, కోట్లు పెట్టినా కొనలేని ఈ దేహానికి గ్యారంటీ లేదు. కానీ ఇలాంటి ఒక అద్భుతమైన దేహాన్ని తీసుకొని ఎందుకు తీసుకున్నాం? సత్యం చెప్పటానికి, సత్యమేవ జయతి అంటూ పలకటానికి. మన వాక్కు, మన మాటే మంత్రం అవ్వాలి, మనం పలికే బంగారం అవ్వాలి. మరి అంత గొప్ప సత్యం చెప్పే అవకాశం మనకు వచ్చిన 2 గంటలు దయచేసి స్లోగన్స్ పలుకుదాం, ఇంటెన్షన్తో పలుకుదాం. ఫోన్లో ఆపేద్దాం, పక్క వాళ్ళతో మాట్లాడదు, మనం నడుద్దాం, మనమే మరి చెప్దాం. వాళ్ళు చెప్పారా, వీళ్ళు చెప్పారా, మనకు సంబంధం లేదు. మన సత్యాన్ని చెప్పే అవకాశం ఈరోజు ఈ ఆదిలాబాద్ మాస్టర్స్ మనకి ఇచ్చారు కాబట్టి, అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి అందరం కలిసి చెప్దాం, గొంతెత్తి ఎలుగెత్తి చాటుదాం ఈ సత్యాన్ని. మరి చాలామంది అంటారు ఈ మధ్య యూట్యూబ్లో వచ్చేసాక, మేడం నేను ధ్యానం చేస్తే ఆ చక్ర ఓపెన్ అవుతుందా, ఈ చక్ర ఓపెన్ అవుతుందా అని అడుగుతూ ఉంటారనమాట. నేనేం చెప్తాను అంటే నా అనుభవం చెప్తానమాట. ఏంటంటే ఒక్క శాకాహార ర్యాలీలో ఒక్క స్లోగను నువ్వు ఇంటెన్షన్తో గొంతెత్తి అరిస్తే నీ మూలాధారంలో ఉన్నటువంటి కుండల్ని 7 చక్రాలని ఏకదం యాక్టివేట్ చేసుకుంటూ సహస్రారానికి వస్తుంది. ఒక్క స్లోగన్ గట్టిగా పలకండి. మీ అనుభవం మీకు అర్థమవుతుంది. ఎవరో చెప్తే మనకు అర్థం కావటం కాదు. స్లోగన్ మనం పలికిన నాడు, పలికిన క్షణాన మన శరీరంలో ఎంతటి మార్పు వస్తుందో తెలుస్తుంది. నేను ఒక స్లోగన్ పలికితే నాలో ఉన్నటువంటి కోట్ల కణాలు ప్రతి కణము ఆనంద తాండవం చేస్తుంది. అందుకే నా వాయిస్ అంత గట్టిగా వస్తుంది. ఎందుకు వస్తుందంటే అది ఆనందం, అది ఒక నా అనుభూతి. ఇది అని మీకు చూపించలేను, చెప్పలేను. అందుకే మిమ్మల్ని పలకమని చెప్తున్నా. పలికితే ఆ ఆనందం ఏంటో, ఆ అనుభూతి ఏంటో మీకు అర్థమవుతుంది. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవి స్వేచ్ఛగా బతికే అంతవరకు మనకి బాధ్యత ఉంది. మరి ఈ బాధ్యత మనది అనుకున్న వాళ్ళు స్లోగన్స్ పలకండి. అర్థమైందా? ఈరోజే మనది ఆఖరి రోజు అనుకుంటే సత్యం ఇవ్వాలే మనం చెప్పే అవకాశం ఉంది కాబట్టి సత్యాన్ని పలుకుదాం. సత్యమేవ జయతి అంటూ మనం వచ్చింది నగర సంకీర్తనకి రాదు. మొన్న ఈ మధ్య ఒకళ్ళు నాకు ఫోన్ చేశారు, ఒక మేడం. ఆవిడ కొత్తగా ధ్యానంలోకి వచ్చిందట. వాళ్ళ ఫ్రెండ్కి చెప్పింది, మనం తెలియని చెప్తాం కదా, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఊరు వెళ్ళిందంట. ఇలా మన వాళ్ళు ర్యాలీ వెళ్తూ ఉన్నారు, స్లోగన్స్ పలకట్ల. ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరైనా చనిపోయారా అనుకున్నా. చూస్తే పిరమిడ్ క్యాప్లు ఉన్నాయి, ఫ్లక్లడ్లు ఉన్నాయంట. స్లోగన్స్ లేవు, ఏమీ లేవు. వెళ్తూ ఉన్నారు. శవం వెళ్తుంటే అలాగే వెళ్తూ ఉంటాం కదా. చేసేది ర్యాలీ అంటే వాళ్ళు చెప్పకపోయినా మనం స్లోగన్స్ నలుగురు ఉన్నాం, స్లోగన్స్ చెప్పుకుంటూ వెళదాం. మేము ఎలా చేసాం తెలుసా? 2011లో ర్యాలీ మొదలు పెడితే చిన్న పిల్లలతో మొదలెట్టాం. 10 మంది పిల్లలు లైన్లో నడుస్తారా? మనమే నడవట్లా. లైన్ అని మేము మొత్తుకుంటూ ఉంటాం ఆర్గనైజర్లమే. రారు. మరి చిన్నపిల్లలు ఏమొస్తారు? ఒకడు అటు పోతాడు, ఒకడు ఇటు పోతాడు. వాళ్ళని పట్టుకొచ్చి లైన్లో పెట్టి వీడిని పట్టుకొచ్చి లైన్లో పెట్టడమే మాకు సరిపోయేది. అలాగే చేసాం ర్యాలీ చిన్నపిల్లలతోటి. అప్పుడు మాకు 15 మంది 20 మంది వస్తే పెద్ద ర్యాలీ అనుకునేవాళ్ళం. 5 ఇద్దరం కూడా ర్యాలీ చేసాం. ఒకరోజు 5 పండగ రోజు 5 వెళ్ళిన చోట రిటర్న్ వచ్చేటప్పుడు 3 ఆగిపోయారు. ఇద్దరమే ఉన్నాం, ఇద్దరమే స్లోగన్స్ చెప్పుకుంటూ వచ్చాం. మనం నమ్మిన సత్యాన్ని ఎలుగెత్తి చాటడానికి ఎంతమంది ఉంటే చెప్తామండి? 100 మంది ఉంటే చెప్తామా? 1000 మంది ఉంటే చెప్తామా? 1000 మంది ఉంటేనే ర్యాలీయా? 10 మందిది ర్యాలీ కాదా? సత్యం సత్యమే, సంఖ్య కాదు, సత్యం ముఖ్యం. ఇలాగే ఒక మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారితో పాటు పత్రికారు కూర్చున్నారట. చంద్రబాబు నాయుడు గారు అడిగారట, మీ దగ్గర సంఖ్య తక్కువగా ఉంది, వేరే చోట ఎక్కువగా ఉంది అని. అప్పుడు సార్ చెప్పారంట, నీకు సంఖ్య కావాలా, సత్యం కావాలా అని. దెబ్బకు నోరు మూసేశారంట ఆయన. సత్యం చెప్పడానికి ఎంతమంది సంఖ్య? మనందరం వస్తామని పత్రికారికి మాటిస్తే పత్రికారు వచ్చారా? పత్రికారు వచ్చాక మనం వచ్చామా? అప్పుడు 2011లో 10 మంది పిల్లలతో మొదలుపెట్టిన ర్యాలీ ఈ రోజున కొన్ని 100,000 మందితో ర్యాలీలు జరుగుతూ ఉంటే నిజంగా నేను ఆనందపడినట్టుగా ఎవరు పడరేమో. ఎందుకంటే అప్పుడు పడిన దెబ్బలు నాకు తెలుసు. ఈ స్లోగన్ అనద్దు, ఆ స్లోగన్ అనద్దు, 10 మందితో ఏమి ర్యాలీ, 20 మందితో ఏమి ర్యాలీ అని ఎగతాళి చేసిన మహాత్ములు కూడా ఉన్నారు ఇక్కడ. అయినా సరే నేను సత్యం చెప్తున్నా,
నాకు సంఖ్యతో సంబంధం ఏముంది అని నిలబడ్డాను. ఇవాళ లక్ష్మి అంటే ర్యాలీ, ర్యాలీ అంటే లక్ష్మి అన్న పేరు ఎలా వచ్చింది? ఎన్ని దెబ్బలు తింటేనో వచ్చింది. ఉట్టిగేమి రాలా. పిరమిడ్ సొసైటీ ఏమి రెడ్ కార్పెట్ పర్వాలా, కానీ సత్యాన్ని నమ్మాను. ఆ సత్యం చెప్పాలి అనుకున్నాను. అందుకనే ఇప్పుడు మేము హైదరాబాద్లో ఏం చేస్తున్నా తెలుసా? ఏదైనా హైదరాబాదే కదా. ప్రతి ఆదివారం ర్యాలీ ఉంటుంది మా దగ్గర 2 గంటలు. మా దగ్గర డ్యాన్సులు ఉండవు, పాటలు ఉండవు. మేము లైన్ అని అరవక్కర్లా, జస్ట్ మేము లైన్లు, మా వాళ్ళందరూ లైన్లు ఫామ్ అయిపోతారు. ముందు బ్యానర్ పట్టుకుంటారు, ఆడవాళ్ళు నడుస్తారు ముందు, తర్వాత వ్యాన్ పెడతాం, తర్వాత జెంట్స్ నడుస్తారు. మొదట లైన్లో మొదట వ్యక్తికి ఎంత ప్రయారిటీ ఇస్తామో చివర ఉన్న వ్యక్తి కూడా అదే ప్రయారిటీ. పాంప్లెట్లు పంచుతారు, చక్కగా లైన్లో నడుస్తారు, చక్కగా స్లోగన్స్ పెడతారు, గట్టిగా చెప్తారు. హైదరాబాద్లో జరిగినంత క్లియర్గా ర్యాలీ, క్లారిటీగా, ఎనర్జెటిక్గా ఏ ర్యాలీ లేదండి. ఉందే అన్నవాళ్ళు చెప్పండి, చెప్తా. ఎక్కడ చేయరు, హైదరాబాద్లోనే జరిగిద్ది అలాంటి ర్యాలీ. అందుకని ఈసారి ఆగస్టు 15కి మరి మీరు వస్తే అదేంటో తెలుస్తుంది. ఇప్పుడు మీ వీడియోలు పంపిస్తూ ఉంటాం, చూడండి మా ర్యాలీలు ఎంత గొప్పగా ఉంటాయో, ఎంత సత్యాన్ని ఎంత బలంగా చెప్తామో అక్కడ అర్థమవుతుంది. అందుకే అందరము నెలకు 1 ర్యాలీయా లేదా ఏడాదికి 1 ర్యాలీ చేద్దామా? ఈరోజు చేసాం, మళ్ళీ ఆదిలాబాద్లో ర్యాలీ ఎప్పుడు అంటే వచ్చే సంవత్సరం అంటారు హైదరాబాద్ మాస్టర్సు. ఇంకో వారం చేయకూడదా? వచ్చే నెల చేయకూడదా? ఆ పై నెల చేయకూడదా? చెప్పండి. 10 మంది ఉన్నా 20 మంది ఉన్నా వారం ర్యాలీ రండి. ఆదివారం వచ్చిందంటే ప్రతి పిరమిడ్ మాస్టరు ఫ్లక్లాట్ పట్టుకొని రోడ్డు మీదకి రావాలి, సత్యం చెప్పాలి. 6 రోజులు మన ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకుందాం. ఆదివారం సెలవు కాబట్టి ఆ రోజు 2 గంటలు సత్యాన్ని పలుకుదాం. అలా ప్రతి ఊరు వాళ్ళు ముందుకు వస్తే, ఏ గ్రామంలో వాళ్ళు ఆ గ్రామంలో, ఏ పట్టణంలో వాళ్ళు ఆ పట్టణంలో ప్రతి ఆదివారం ర్యాలీ చేస్తే, పిరమిడ్ సొసైటీ మొత్తం ర్యాలీ చేస్తే ఆ ఎనర్జీ ఎలా ఉంటుంది? అప్పుడు పత్రిజీ కళలు కన్నటువంటి ఆ శాకాహార జగత్తు, ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు కలగలిపి ఆ సత్యయుగం రాదా? ఆ సత్యయుగంలో మనం పార్టిసిపేట్ చేస్తున్నాం కదా, వస్తుంది. అందుకే అందరం వారానికి 1 రోజైనా వారం మన ఊళ్ళల్లో 10 మంది అయినా 20 మంది ర్యాలీ చేద్దాం. పత్రికారు కలగన్నటువంటి ఆ శాకాహార జగత్తులో మేము భాగస్వాములమే, మేము పిరమిడ్ మాస్టర్లమే అని సగర్వంగా బతుకుదాం మిత్రులారా. మరి ఆదిలాబాద్ ఇంత అద్భుతమైన ర్యాలీ చేసిన మాస్టర్లందరికీ, ఈ ఆర్గనైజర్లందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం.